21న ఇంటర్నేషనల్ యోగా డేని నాంది పలుకుతున్నామని, విశాఖ యోగా డేలో జరుపుకోవడం అందరి అదృష్టమని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో యోగా అందరి జీవితంలో భాగం కావాలన్నారు. యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విశాఖలో యోగా డే నిర్వహించాలని తన విజ్ఞప్తిని ప్రధాని అంగీకరించారని అన్నారు. ఎంత టైం పెడతారు ముందు చెప్పండి. తర్వాత సార్ పిఎం గారు తమరంతా ఉన్నప్పుడు చుట్టూ అంతా కూడా మనము నేవీ వాళ్ళని పెడుతున్నాం సార్ సెక్యూరిటీ పర్పస్కి. దిస్ తర్వాత నుంచి ఇట్ గోస్ అప్ టు భీమ్లీ సార్. ఆ భీమ్లీ కూడా ప్రతి సెక్షన్ కూడా మనము ఒక కంపార్ట్మెంట్గా ఏర్పాటు చేసుకొని ప్రతి కంపార్ట్మెంట్కి సచివాలయానికి మ్యాప్ చేయడం జరిగింది సార్. సో ప్రతి సచివాలయం కూడా ఏ కంపార్ట్మెంట్కి వెళ్తున్నారు అనేది క్లియర్గా మ్యాపింగ్ ఇవ్వడం జరిగింది సార్. కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ పేరు 607 సచివాలయాలని సార్ నెంబర్ ఇచ్చేసారా? నంబర్ ఇచ్చాం సార్. వాటికన్నిటికి ఉన్నాయా? ఉన్నాయి సార్, నంబర్ ఉన్నాయి సార్, ముందు నుంచే ఉన్నాయి సార్ నంబర్. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ బ్లాక్ ఏ నెంబర్ ఇచ్చారు? ఇక్కడ మనము C11, C12, C13 అలా నంబరింగ్ ఇచ్చాం సార్. కంపార్ట్మెంట్కి ఎక్కడ ఏ సచివాలయం నుంచి స్టార్ట్ అవుతుంది, ఆ బస్ ఇన్ఛార్జ్ ఎవరు, ఆ బస్సులో ఎంతమంది వస్తారనే దాన్ని బట్టి మనం అంటే మీరు ఇచ్చిన నెంబర్ ఇస్తున్నారు కదా, 106 ఇచ్చేస్తున్నారు. మీరు చూస్తే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఒక్క విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేయడానికి ఒక వేదికగా ఎంపిక చేసుకున్నాం. సింగిల్ లొకేషన్ 3 లక్షల కంటే ఎక్కువ సింగిల్ లొకేషన్లో ఉంటుంది. విశాఖపట్నం మొత్తం 5 లక్షల మంది యోగా చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి గారు పిలిపించి దేశమంతా 1 లక్ష లొకేషన్స్లో యోగా కండక్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లోని 1 లక్ష లొకేషన్లో మనం యోగా కండక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. హ్యాబిటేషన్స్ కానీ, గ్రామాలు కానీ, టౌన్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ అన్నీ కూడా. ఇవన్నిట్లో మీరు చూస్తే 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తారు. ఇప్పటికే 2,17,00,000 మంది మేము పార్టిసిపేట్ చేస్తామని వాళ్ళంతా కూడా ఎన్రోల్ చేసుకున్నారు. ఇంకొక పక్కన మినిమం 25 లక్షల మందికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. 3 రోజులు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి. అవి కూడా దగ్గర 25 లక్షలు సర్టిఫికేట్స్ వచ్చేట్టుగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నాం కాబట్టి గిన్నీస్ రికార్డుకు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్గనైజేషన్కి ఇన్ఫామ్ చేశాం, వాళ్ళు కూడా వస్తున్నారు. ఇది గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేసిన అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టి ఇది బెస్ట్ గిన్నీస్ రికార్డు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. మీరు